ఏంటి కొత్త యూట్యూబ్ అప్డేట్? ఏఐ వాయిస్ ఉంటే మానిటైజ్ అవ్వదు, హ్యూమన్ వాయిస్ లేదా హ్యూమన్ టచ్ ఉండాలి, ఒరిజినల్ వీడియోస్ కి మాత్రమే యూట్యూబ్ డబ్బులు పే చేస్తుందని చాలా మంది ఏదేదో చెప్పేస్తున్నారు. అసలు ఈ రోజు అంటే 14 జూలైని బట్టి యూట్యూబ్ రాసిన అప్డేట్ ఏదో చదువుదాం. ఈ అప్డేట్ ఆల్రెడీ 1 వీక్ బ్యాకే వచ్చింది. అంటే ఈ రోజుని బట్టి మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. 15 జూలై అప్డేట్ వస్తుంది అని చెప్పారు. యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్లో ఒక చిన్న అప్డేట్ తీసుకొచ్చింది. ఇది చిన్న అప్డేట్ అని ఎందుకు అంటున్నానో ఒకసారి మీకు చెప్తాను. ఒకసారి ఫస్ట్ పాయింట్ చూడండి. ఇన్ ఆర్డర్ టు మానిటైజ్ as a యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, యూట్యూబ్ హ్యాస్ ఆల్వేస్ రిక్వైర్డ్ క్రియేటర్స్ టు అప్లోడ్ ఒరిజినల్ అండ్ అథెంటిక్ కంటెంట్. సో ఒరిజినల్ కంటెంట్ అంటే మీరు ఓన్గా షూట్ చేసి, మీరు ఓన్గా కనపడి ఏదైనా మీ కెమెరాతో రికార్డ్ చేస్తే దాన్ని ఒరిజినల్ కంటెంట్ అంటారు. సెకండ్ వచ్చేసి అథెంటిక్ కంటెంట్. అథెంటిక్ కంటెంట్ అంటే ఒరిజినాలిటీ ఉన్న కంటెంట్. అంటే ఒక కంటెంట్కి ఒక వాల్యూ క్రియేటర్ యాడ్ చేస్తే అది ఒరిజినాలిటీ పెంచినట్టు అవుతుంది. అంటే ఒక వాల్యూ ఇవ్వాలి. ఎయిదర్ ఎడ్యుకేషనల్ లేదా ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉండాలి. అది ఎయిదర్ కామెంటరీ ప్రకారంగా ఇవ్వచ్చు, లేదు అంటే రియాక్షన్ ప్రకారంగా ఇవ్వచ్చు. చాలా మంది ఏమనుకుంటారు అంటే రియాక్షన్ వీడియోస్ చేసే ఛానల్స్ అన్ని పడిపోతాయి అది ఇది అనుకుంటారు. బట్ అలా జరగదు. ఎందుకంటే రియాక్షన్ వీడియోస్ ఫెయిర్ యూస్ కిందకి వస్తాయి, దానికి మానిటైజేషన్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఒకసారి చూడండి. On July 15, 2025, YouTube is updating our guidelines to better identify mass-produced and రిపిటియస్ కంటెంట్. సో మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఆటోమేషన్ చేస్తున్నారనమాట. అంటే ఆటోమేటిక్గా స్క్రిప్ట్స్ రాసేయడం ఏఐ ద్వారా, అండ్ ఆటోమేటిక్గా వాటికి వాయిసెస్ చేసేయడం, ఆటోమేటిక్గా టూల్స్తో ఎడిటింగ్ చేసేయడం, అండ్ వందల వీడియోలు ఊరికే ర్యాపిడ్గా అప్లోడ్ చేస్తున్నారు. దాంట్లో ఒక వాల్యూ ఉండదు, దాంట్లో ఒక చేంజ్ ఉండదు, వీడియోకి డిఫరెన్స్ ఉండదు, అండ్ చూసే ఆడియన్స్ కూడా దానికి ఏమీ వాల్యూ అనిపించదు. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్లో స్క్రాప్ ఎక్కువైపోతుంది అండ్ ఒరిజినల్ కంటెంట్ వెనకబడిపోతుంది. దీనివల్ల యూట్యూబ్ ఈ డెసిషన్ తీసుకొని వచ్చింది. అండ్ రిపిటియస్ కంటెంట్ అంటే ఏంటంటే మీ వీడియోని మీ ఛానల్లోనే మళ్ళీ పోస్ట్ చేశారు. అంటే ఒక యూజర్కి మీ వీడియోకి దానికి తేడా తెలియకుండా వాడు మళ్ళీ చూస్తున్నాడు. సో అది రిపిటేటివ్ కంటెంట్ కిందకి వెళ్తుంది. ఇంకో రిపిటేటివ్ కంటెంట్ ఏంటంటే ఒకటే వీడియోని పదే చాలా ఛానల్స్ పెట్టడాన్ని రిపిటియస్ కంటెంట్ కిందకి వస్తుంది. మేజర్గా ఈ సెకండ్ దాని మీదనే అందరు లాక్ అవుతారు అనమాట. ఈ అప్డేట్ ద్వారా ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా ఇష్యూ రైజ్ అవుతుంది. దిస్ అప్డేట్ బెటర్ రిఫ్లెక్ట్స్ వాట్ ఇన్అథెంటిక్ కంటెంట్ లుక్స్ లైక్ టుడే. అంటే ఇన్అథెంటిక్ కంటెంట్ అనేది ఎలా ఉంటుందో ఇది డిఫైన్ చేస్తుంది అనమాట ఈ పాలసీ ద్వారా. అండ్ ఈ మాస్ ప్రొడ్యూస్డ్ అండ్ రిపిటియస్ కంటెంట్ ని ఈజీగా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ అప్డేట్ యూట్యూబ్ పాలసీ అప్డేట్స్ రాసిన అప్డేట్. అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ దాంట్లో కూడా, మానిటైజేషన్ పాలసీస్లో కూడా ఇదే అప్డేట్ రాసింది. బట్ ఒక పాయింట్ ఎక్స్ట్రా రాసింది. దెర్ ఈస్ నో చేంజ్ టు అవర్ రీయూస్డ్ కంటెంట్ పాలసీ విచ్ రివ్యూస్ కంటెంట్ లైక్ కామెంటరీ, క్లిప్స్, కంపైలేషన్స్ అండ్ రియాక్షన్ వీడియోస్. చెప్పానుగా, రియాక్షన్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో దే ఆర్ యాడింగ్ వాల్యూ టు ద వీడియో. అంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, దాని గురించి వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఏదో ఇస్తున్నారు. డెఫినెట్లీ రియాక్షన్ ఛానల్స్ కెన్ బి డన్. వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడే పాలసీలో చెప్తున్నారు. బట్ చాలా మంది రియాక్షన్ ఛానల్స్ చేయకూడదు, దానికి కూడా డబ్బులు రావు అని చెప్తున్నారు. బట్ యూట్యూబే ఇక్కడ రాసి పెట్టింది. అండ్ లాస్ట్ థింగ్, ఎక్కడ కూడా ఏఐ వాయిస్ ఉంటే మానిటైజ్ అవ్వదు, ఒరిజినల్ వాయిస్ మాత్రమే ఉండాలి అని రాయలేదు, చెప్పలేదు. 15 జూలై వచ్చే అప్డేట్ని బట్టి ఏం మారుతుందనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా అందరూ అనుకునేంత పెద్ద చేంజ్ అయితే ఉండకపోవచ్చు. 15 జూలై అప్డేట్ వచ్చాక ఇదే ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. స్టే ట్యూన్.